నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని, స్వేచ్ఛ స్వతంత్రం అంటే ఏమిటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని, దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయనకు మనందరం ఈ రోజు నివాళులర్పించుకోవాలని ఆయన అన్నారు. సార్ ఎలా చూడండి సార్. అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి జోహార్ అన్నాను. జోహార్ 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 జోహార్. ఓకే సార్. అప్పలేరు సార్ సార్ ఇంకా వెనకెళ్ళాలా? పడుతున్నాం సార్. శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకొని సాటి మానవుడి సేవ చేస్తూ ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛా వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. 127 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. అయితే విప్లవం అన్నది విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులువు. ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేసినటువంటి మహనీయుడు. మరి అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో సంచరించడం, ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి, సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో 400 వెండి నాణ్యాలు ఇచ్చాడని చెప్పి ఇవాళకి కూడా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల పాపారాయుడు అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది. అటువంటి స్వాతంత్ర్యోద్యమానికి
సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛా వాయువులతో వెళ్ళాలి, ఉండాలి. మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ సీతారామరాజు గారి యొక్క ఆశయాలతో మనం నడవలేకపోయినా ఆయన స్వేచ్ఛా వాయువులకు పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనవి చేసుకుంటూ, మరి అటువంటి మహనీయుడి యొక్క 127వ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కార్లు వస్తూ లెక్కలేసుకున్నాను. నేను 54 సంవత్సరాల తేడా ఉంది. నాకంట 54 సంవత్సరాల ముందు పుట్టాడు. ఆ రోజు పుట్టుంటే ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా.